గారికి సమాధి స్థితి ఉంటే కనుక ఆ జ్ఞాన సంస్కారమే నాకు లభించింది అంటున్నారు బాబాగారు. కుంజాయిమాత ఉండే యోగ శక్తి బాబాగారికి వచ్చింది. గురువుజీ చరిత్ర గ్రంథంలో చెప్పగలిగారు, నిజమే నా తల్లిలో ఆ సుగుణాలు ఉండేవి కనుక సహజ సిద్ధంగా లభించిందని నాకు అనిపిస్తుంది అంటున్నారు బాబాగారు. గురుజీ గుర్తించడం ఎవ్వరు గుర్తించలేదు. కుంజాయిమాత యోగ శక్తి ఒక్క గణపతి గురించి వాడుకునే గారి మాత్రం గుర్తించు. మిగతా అందరూ కూడా వాటినప్పుడు గ్రామస్తులు ఎవరో మంత్రం చేశారు, తంత్రం చేశారు, బాణమతం ఉన్నది అన్నారే తప్ప ఆ కుంజాయిమాతలో యోగ శక్తి జాగృతైందని ఎవరు చెప్పలేకపోయారు. ఒక్క గణపతి వాడుకునే మాత్రం గంగారాజ మహాత్ముడి గ్రంథాలు చదవడం వల్ల ఆ యోగ శక్తి ఆమె జాగృతి అయిందని కుంజాయిమాతను గుర్తించి ఆ చరిత్రలో రాయడం జరిగింది. బాబాగారి తల్లి కుంజాయిమాత అప్పటి రోజుల్లో ఎన్నో భజనలు పాడేది. ఆనాటి కాలంలో భజనలు పాడేది. నామదేవ్ మహారాజీ, తుకారాం మహారాజీ, అవుండా నాగనాథ్ మరి పాటలు పాడేది. భజనలు పాడడానికి అందరూ ఆమెను పిలుచుకుపోయేవారు. బాబాగారి తల్లి భజనలు పాటలు పాడితే ఎవరైనా పిలుచుకోలేదు అంటే ఆమె ఇంతకు నుంచే ఉండేది. బాబాగారి తల్లి ఎప్పుడు సమాజ స్థితిలోనే ఉండేది. శుక్రవారం మాత్రం ఉపవాసం ఉండేది. శుక్రవారం ఉపవాసం ఉండేది. బాబాగారి తల్లి జ్ఞానంలో శక్తి జాగృతి, ఆ శక్తిలో ఏడవడం, కొన్ని యౌగిక క్రియలు ఊగడం, కప్పించడం, వెంట్రుకలు విరవస్తే ఇప్పటికి కూడా ఉన్నది. పోచమ్మ, అడవి పోచమ్మ, మైసమ్మ, దుర్గమ్మ అంటారు కదా. ఇంటికి వెళ్ళే రోజు ఏం చేస్తారు? ఆదివారం ఒక పొద్దుంటారు, శుక్రవారం ఒక పొద్దుంటారు. నిజమే అది అది నిజం కాదని ఉన్నది, కానీ దాన్ని గుర్తించే వాళ్ళు లేరు. గుర్తించక దాన్ని ఏదో ఒక పేరు పెట్టేసింది. దేవుడు వస్తుంది, ఈమెకు పోచమ్మ వస్తుంది, అడవి వస్తుంది అని ఏదో ఆ దేవుడి పేరు దాన్ని పెట్టడం జరిగింది. ఏంటి ఇట్లా చేస్తారు, బొట్టు పెడతారు, ఆమెను ఒక స్పెషల్గా చూస్తారు అన్నట్టు. ఈమెకు దేవుడు వస్తున్నారు, దేవుడు వస్తుంది, దేవుడు వస్తుంది. ఏ దేవుడు వస్తుంది మరి? అది ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇది ఆమె భక్తి అలా చేసింది. భక్తి చేయడం వల్ల ఆమెలోని ఆత్మ శక్తి జాగృతి అయ్యింది. ఇది ఎవరు చెప్పలేకపోతున్నారు. ఒక బాబాగారిని తెలుసుకోవడం వల్ల బాబాగారి ద్వారా మనకు కూడా అందరికీ